ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు బృహవారం లేదా శుక్రవారం 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఈరోజు ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు నీలపు రత్నాన్ని ధరించడం ద్వారా ఏ జాతకులు అభివృద్ధిని సాధిస్తారు అనేటువంటి అంశాన్ని, రత్నధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. కృషి పూర్ణిమ ఈరోజు, మరి దీని యొక్క ప్రత్యేకత ఏమిటో, ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలను కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ పూర్ణిమ, దీన్నే కృషి పూర్ణిమ అంటాం. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. భోగభాగ్యాలకి, ఐశ్వర్య ప్రాప్తికి శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శుక్ర జపం, శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు, శ్రీ సూక్త విధానంతో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, లలితా సహస్రనామ పారాయణ, అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శుక్రప్రీతిని కలిగిస్తాయి. తద్వారా ఐశ్వర్య ప్రాప్తి, భోగభాగ్యాలు లభిస్తాయి. ఈరోజు కృషి పూర్ణిమ లేదా ఏరువాక పూర్ణిమ, రైతులకి చాలా శుభప్రదమైనటువంటి రోజు. ఈరోజు వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు చేపట్టడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, రవి యొక్క యుతి ఉంది. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఈరోజు శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. క్షీరాభితనయ కమలాలయ, క్షీరాభితనయ కమలాలయ, శ్రీరాగోదయ శ్రితగేయ, క్షీరాభితనయ కమలాలయ, శ్రీరాగోదయ శ్రితగేయ. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత చిరాకుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శత్రుభేతి పోతుంది. శత్రువుల మిత్రులవుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. ధైర్యంతో కూడిన కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకి ఆశించినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా ఆనందాన్ని పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని కూడా. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభవార్తలు వింటారు. కార్యక్రమాన్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. సినీ రంగం వారికి అనుకూలం. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మేషరాశి వారు ఈ రోజు శ్రీ మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. విజయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు తగ్గుతాయి, వినోదాల్లో పాల్గొంటారు, సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యాపరంగా పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో గృహరీత్యా ఆటంకాలను అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. స్థిరాస్తి రంగం వారు సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. న్యాయవాద వృత్తి వారు కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలకు పట్టు బిగించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గృహరీత్యా శుభవార్తలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక వృద్ధి పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారు తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను వైద్య వృత్తి వారు అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. వృషభ రాశి వారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆదాయ వృద్ధి చేకూరుతుంది, శ్రమ తగ్గుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక ఆకస్మిక విభేదాలు తలెత్తినప్పటికీ తిరిగి సత్తుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. విద్యాపరమైనటువంటి చిక్కులకు సమస్యలకు విద్యార్థులకి ఆలస్యంగా పరిష్కారాలు లభిస్తాయి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తప్పనిసరి. క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఆలస్యంగా లభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మిథున రాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక చిరాకులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. శత్రుభీతి పోతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆనందకర వాతావరణం స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. కర్కాటక రాశి వారు ఈ రోజు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. శారీరక రుగ్మతలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. క్రమశిక్షణ ద్వారా పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. నూతన ప్రయోగాలు శాస్త్రవేత్తలకు ఉపకరిస్తాయి. అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. అనుభవంతో కూడినటువంటి ఆలోచన ద్వారా సంతృప్తికర సంఘటనలు, అనుకూల పరిస్థితులు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాధాన్యత కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగ విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఆనందాన్ని పెంచుతాయి. ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల ఆర్థిక పరిస్థితులు బలాన్ని పెంచుతాయి. ఆనందకర వాతావరణం మహిళలకి గృహరీత్యా చేకూరుతుంది. ఆర్థిక ఆకస్మిక అనుకూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూల పరిస్థితులు ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక రంగం వారికి కలిసి వస్తాయి. సంతృప్తికర సంఘటనలు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో విజయాలు స్థిరాస్తి రంగం వారు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడా రంగం వారికి కలిసి వస్తాయి. విజయాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అనుభవ జ్ఞానం ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా లాభిస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. అయినప్పటికీ విఘ్నాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు చిరు సమస్యలు గృహరీత్యా చేకూరుతాయి. సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సాహస నిర్ణయాలు క్రీడా రంగం వారికి పనికిరావు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని వైద్య వృత్తి వారు వెంటనే పొందలేకపోతారు. నూతన కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాగణపతిని గరికెతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. మనోవేదనలు కనుమరుగవుతాయి. రాజకీయ నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. క్రియాశీలక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యాచరణలో ఏర్పడినటువంటి లోపాలని సవరించుకోగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతల ద్వారా పారిశ్రామిక రంగం వారికి బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కులకు సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మాత్రం అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి విభేదాలు స్థిరాస్తి రంగం వారికి ప్రబలమవుతాయి. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. న్యాయవాద వృత్తి వారు కీలక బాధ్యతల్ని వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే
సంతోష వార్తలు వింటారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంతోష సంఘటనలు బలాన్ని పెంచుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు చేపట్టగలుగుతారు. ఉద్యోగస్తులకి ఉపశమన పరిస్థితులు విజయాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయబద్ధ వృత్తి వారికి ఏర్పడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ఎదుగుదల గోచరిస్తుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. శత్రు భీతి పోతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా స్థిరాస్తి రంగం వారు మరల్చుకోగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయబద్ధ వృత్తి వారికి కూడా లాభిస్తాయి. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు గృహపరంగా బలాన్ని పెంచుతాయి. శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. క్రీడా రంగం వారికి విజయాలు తథ్యం. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తుంది. రాజకీయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. న్యాయబద్ధ వృత్తి వారు మెరుగైనటువంటి సలహాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. గృహ ఉపయోగ కార్యక్రమాలని మహిళలు వెంటనే పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీనరాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. డబ్బు లేనిదే ప్రపంచంలో ఏదీ లేదు. వస్తు మార్పిడిపోయి డబ్బు వినియోగంలోకి వచ్చిన తర్వాత డబ్బు ఎన్ని పనులు చేస్తుందని ఎవరూ కూడా ఊహించని సత్యం. అందుకే ప్రతి వాళ్ళు కూడా డబ్బు సంపాదించడం ఎలా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ధనలక్ష్మి మన ఇల్లు వదిలి వెళ్ళిపోకుండా అలాగే మన ఇంట్లోనే ఉండిపోవాలంటే ఆమెను మంచి స్థానంలో ఉంచవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. వాస్తుశాస్త్రరీత్యా ధనలక్ష్మిని మంచి స్థానంలోనే ఉంచాలి కదా. మరి డబ్బును మనం బీరువాలో కానీ పెట్టెలో కానీ ఉంచటం అందరికీ తెలిసిన విషయమైనా పూర్వకాలంలో భోషాణాలు అని చెప్పేసి ఉండేవి. వాటిలో పెద్ద పెట్టెలు పెట్టి ఉంచేటువంటి వాళ్ళు. అయితే కాలక్రమేణా డబ్బును భద్రపరిచేటువంటి బీరువాలు అల్మారాలు రకరకాలుగా ఇప్పుడు వాడుకలకు వస్తున్నాయి. అయితే ఇక్కడ డబ్బు వచ్చవలసినటువంటి మంచి ప్రదేశాలు ఏమిటి వాస్తుశాస్త్రరీత్యా అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. నైరుతి గదిలో కానీ వాయువ్యపు గదిలో కానీ ఉత్తర వాయువ్యంలో దక్షిణ ముఖం చేసి
నగదు బీరువాను కానీ పెట్టెను కానీ నగదు కౌంటర్ను కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తరం కుబేర స్థానం అయినప్పుడు బీరువా దక్షిణ ముఖం చేసి ఉండటం ఏమిటని అందరూ ప్రశ్నించుకోవచ్చు. డబ్బు పెట్టినప్పుడు తీసేటప్పుడు మనం ఉత్తరం చూస్తూ ఉండాలి. డబ్బు మనది, బీరువాది కాదు. అలాగే బీరువా పడమర గోడకు ఆనవచ్చు, కానీ ఉత్తరపు గోడకు తాకకూడదు. అంతులేని ధన సంపదలకు అధిపతి అయినటువంటి కుబేరుడు తన స్వస్థానమైనటువంటి లంకను రావణాసుడికి వదిలి ఉత్తరాన ఉన్న హిమాలయాలకు వెళ్ళి అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. హిమాలయాలలో శివుడి గురించి బ్రహ్మాండంగా తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం కాగానే శివుడిని హిమాలయాల్లో ఉండమని కుబేరుడు కోరటం జరిగింది. ఇది మత్స్యపురాణంలో ఉండేటువంటి కథ. అలాగే భూసంపదలకు అధిపతి అయినటువంటి కుజుడు ఉండేది దక్షిణంలోనే. దక్షిణం రోడ్డు, దక్షిణ సింహద్వారం అద్భుతమైనటువంటి వ్యాపార సంపదలను ఇస్తుందని వాస్తుశాస్త్రం బలంగా తెలియజేస్తోంది. ఉత్తర వాయువ్యంలో దక్షిణముఖంగా ఏర్పాటు చేసే డబ్బు మన సంతోషాలకు చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా ధనాన్ని ప్రవాహంలాగా ఇవ్వగలిగేటువంటి చంద్రుడు వాయవ్యానికి అధిపతి కావున ఉత్తర వాయువ్యంలో బీరువాని ఉంచటం చాలా మంచిది అని చెప్పేసి మనం ఇక్కడ గ్రహించాలి. అసలు బీరువా ఎక్కడ పెట్టుకోవాలి ఇంటికి అని ఆలోచన చేసినట్లయితే మీ ఇంట్లో ఉత్తర వాయువ్యంలో కొద్దిగా ఖాళీ స్థలం ఉంచి ఉత్తర గోడకు ఆనుకోకుండా దక్షిణం చూస్తూ బీరువాను ఉంచుకోవటం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా ఇక్కడ మనం గ్రహించాల్సి వస్తుంది. తర్వాత ఉత్తరం మధ్యలో నగదు బీరువా కూడా పెట్టచ్చు. ఈ యొక్క బీరువాలను పెట్టేటువంటి విధి విధానంలో ఉత్తరం మధ్యలో దక్షిణముఖంగా పెట్టడం కూడా ఉత్తమోత్తమైందే. అది నైరుతి పడక గదిలో కానీ ఇంటి వాయువ్యపు గదిలో కానీ ఉత్తరం మధ్యలో ఉండటం వలన ఆ డబ్బు మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఉత్తరం మధ్యలో మనం ఉత్తరం తిరిగి డబ్బు దాచుకోవడం చేస్తాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా ఉత్తరపు దిక్కు ఆ వ్యాపారాధిపతి అయినటువంటి బుధుడిది కాబట్టి ఉత్తరం మధ్యలో నగదు ఉంచటం వలన ధనాదాయం గొప్పగా పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తిరుపతిలో వెంకటేశ్వరుని యొక్క హుండీ ఆయన ఆలయంలో ఉత్తరం మధ్యలోనే ఉంది. గొప్ప ఆదాయం కలిగినటువంటి దేవాలయాల్లో నగదు హుండీలు ఎక్కువగా ఉత్తరం మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ ఆధారంగా చేసుకున్నట్లయితే మనం మన ఇంట్లో కూడా ఉత్తరం మధ్యలో నగదు బీరువాని ఉంచుకోవడంలో తప్పు లేదు. అలా ఉంచినట్లయితే ఆదాయం బాగా పెరుగుతుంది, ధనం బాగా నిలవడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి గ్రహిద్దాం. నైరుతిలో నగదు బీరువా ఉంచవచ్చా అని కూడా ఆలోచన చేయాలి. అనేక మంది తమ నగదు బీరువాలను నైరుతిలో ఉంచటం చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంది. నైరుతిలో నగదు మనకు ఉపయోగపడదు. నైరుతిలో బీరువాలో డబ్బు దాస్తే మనకి మాత్రం ఉపయోగపడదు, బయట వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. దండగ ఖర్చులకు, ఇతర అవసరాలకు అది వస్తూ పోతూ ఉంటుంది. నైరుతిలో నగదును ఉంచాలని మనకి శాస్త్రం చెప్పలేదు, కానీ బీరువా బరువు కాబట్టి, బరువు నైరుతిలో ఉంటుంది కాబట్టి నగదు బీరువా కూడా నైరుతిలో ఉండాలి అని చెప్పేసి అందరూ భావన చేస్తున్నారు. కానీ ఉత్తర వాయువులో కానీ ఉత్తర మధ్యలో కానీ నగదు బీరువా ఉంచటం ఉత్తమోత్తమం అని చెప్పేసి మనం గ్రహిద్దాం. నైరుతిలో బీరువా ఉంటే మాత్రం బయటికి పోతుంది, ఏదో అవసరానికి ఖర్చులు వస్తుంటాయి, ఖర్చు పెడుతుంటాం, వస్తుంటాయి, పోతుంటాయి. ఎందుచేత నైరుతిలోనే పెట్టాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారంటే, ఆ బరువు కదండి, నైరుతి బరువు ఉండాలి కదండి, అందుకని బీరువా నైరుతిలో పెట్టామంటారు. ఇక్కడ కావాల్సింది డబ్బు మనకి ఉపయోగపడాలి, ధనం
ఉండాలి. అలా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఉత్తర వాయువ్యంలో కానీ ఉత్తర మధ్యలో కానీ నగదు బీరువా ఉంచుకోవటం సర్వవిధ శ్రేయోదాయకం. ఆగ్నేయంలో నగదు బీరువా ఎటువంటి పరిస్థితిలో మంచిది కాదు. పడక గదిలో కానీ మరి ఏ గదిలో కానీ ఆగ్నేయంలో నగదు బీరువా ఉంచటం ధనం పరాయి పాలవుతుంది, దండగా ఖర్చులు అయిపోతాయి, ఎవరికి కూడా ఉపయోగపడకపోవచ్చు. అందుచేత ఆగ్నేయంలో నగదు బీరువా మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈశాన్యంలో పెట్టచ్చా? ఈశాన్యంలో నగదు బీరువా కూడా అంత మంచిది కాదు. ఈశాన్యంలో నగదు బీరువా ఉంచడం వలన నగదు తగాదాలు తెచ్చిపెడుతుంది, అది ఎవరికీ ఉపయోగపడక అది అలా నిల్వ ఉండిపోతుంది. వాయవ్యంలో వీలు కానప్పుడు నగదు బీరువాను తూర్పు మధ్యలో ఏర్పాటు చేయవచ్చు. దీనివలన దండక ఖర్చులు ఉండవు. తూర్పు మధ్యలో ఉంటే డబ్బు మనిషి విలాసాలకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే పడమర మధ్యలో బీరువా అసలు మంచిది కాదు. పడమర మధ్యలో బీరువా దానిలో డబ్బు దాయటం వలన దండక ఖర్చులు ఎక్కువగా అవుతాయి, డబ్బు ఖర్చు అవుతుంది, కానీ మన అవసరాలు పనులు గడవు. దక్షిణం మధ్యలో నగదు కించిత్తు పర్వాలేదు. దక్షిణ మధ్యలో గనక నగదు బీరువాను గనక ఉంచినట్లయితే డబ్బు నిల్వ ఉంటుంది, అంతేకాకుండా వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. అయితే మనిషి తన అవసరాలకు కూడా అది డబ్బును నిల్వ చేయాలనే తలంపు కలిగిస్తుంది. అవసరాలు వచ్చినా తీయడనమాట, ఉండనీలే తర్వాత చూద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏ ఏ వ్యాపారాలకు నగదు ఎక్కడ ఉంచినట్లయితే చక్కటి యోగం సిద్ధిస్తుందో వాస్తుశాస్త్రరీత్యా ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఫైనాన్స్కి సంబంధించిన కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీలు, ఇవన్నీ కూడా తమ నగదు పెట్టే అంటే క్యాష్ బాక్స్ ఉత్తర వాయువ్య మూలలో ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. చాలా బ్యాంకులు నైరుతిలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల మేనేజర్లకు, స్టాఫ్లకు, ఆ యొక్క పనిచేసేటువంటి వారికి టెన్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. నైరుతిలో మేనేజర్ గది ఉండి వాయవ్యంలో డబ్బు గదిని ఏర్పాటు చేయటం ఉత్తమోత్తమైనటువంటి పనిగా భావించడం మంచిది. అలాగే నగదు భద్రపరిచేటువంటి వాయువ్యంలో దక్షిణముఖంగా ఏర్పాటు చేయాలి. అది వాయువ్య మూల పడమర గోడను ఆని ఉండవచ్చు. అయితే అది ఉత్తరపు గోడకు ఆనకుండా కనీసం 2 అంగుళాలు తగ్గకుండా ఖాళీ ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం. మేనేజర్ కానీ నగదు వ్యవహారాలు చూసేటువంటి వారు కానీ ఉత్తరముఖంగా కూర్చోవటం మంచిది. ఇక్కడ బ్యాంక్స్, ఫైనాన్సు సంబంధించినంత వరకు శాస్త్రరీత్యా ఇది సమ్మతమైనటువంటి విశేషాంశం. షాపులు, నగదు కౌంటర్, ఇంకా షాపుల్లో నగదు కౌంటర్ ఎటువైపు ఉండాలి? షాపుల్లో కానీ నగదు కౌంటర్ ఏర్పాటు చేసినప్పుడు ఉత్తర వాయువులో కానీ ఉత్తర మధ్యలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ కౌంటర్ ఏర్పాటుపై 2 ప్రదేశాల్లో ఏర్పాటు చేయటం కుదరినప్పుడు కౌంటర్ను వీలైన చోట ఏర్పాటు చేసి డబ్బును భద్రపరిచేటువంటి సేఫ్ను మాత్రం ఉత్తర వాయువులో కానీ ఉత్తర మధ్యలో కానీ ఉత్తర వాయువు నుంచి ఉత్తర మధ్య వరకు ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ కూడా నగదు మనం ఏ విధంగా దాచాలో శాస్త్రరీత్యా చెప్పిన ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు మూలా నక్షత్రం ఉంది. మూలా నక్షత్రం శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి సిద్ధయోగం ఉంటుంది. ఈ సిద్ధయోగం అనేది శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన విద్యలు ప్రారంభించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది.
కీలకమైనటువంటి వివాహపరమైన చర్చలు నిర్వహించడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. విలువైన ఆభరణాలు ధరించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కోర్టు పరమైన సమస్త వ్యవహారములకు, జల సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. ఎవరూ ఎక్కించలేకపోయారు అని అనుకుంటున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా అక్కడ కూర్చున్నటువంటి అర్జునుడు లేచి వచ్చాడు. అర్జునుడు లేచొచ్చి, అర్జునుడు అని ఎవరికీ తెలియదు, ఆయన ధనస్సుని అవలీలగా ఎక్కుపెట్టాడు. అవలీలగా ఎక్కుపెట్టి మత్స్యంత్రం కొట్టాడు. కొట్టగానే ద్రౌపది మెళ్ళలో వరమాల వేసి, కానీ మిగిలిన వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఇదేమిటి, ఎవరికీ దక్కకుండా మధ్యలో ఈయనొచ్చి మత్స్యంత్రం కొట్టడం ఏమిటని. మిగిలిన వాళ్ళు మత్స్యయంత్రం కొట్టాడు, ఆమె వరమాల వేసింది, వాళ్ళు చెప్పినట్టుగా జరిగింది అని ఊరుకున్నారు. కానీ దుర్యోధనాదులు అలా ఊరుకోలా, యుద్ధానికి సిద్ధపడ్డారు. ధర్మరాజు, నకులుడు, సహదేవుడు భీమార్జునులకు విషయాన్ని అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఎందుకంటే 5 అక్కడ ఉంటే తెలిసిపోతుందనుకున్నాడో ఏమో ధర్మరాజు, ఇద్దరిని ఉంచి 3 వెళ్ళిపోయారు. జరాసంధుడితోనూ శల్యుడితోనూ యుద్ధానికి వెళ్ళాడు భీముడు, ఎందుకంటే వాళ్ళు బల యుద్ధం చేస్తారు. కర్ణుడు విలువిద్యా ప్రదర్శనం చేస్తాడు, చేతిలో ధనస్సు పట్టుకుంటాడు. ఎదురుగుండా ఉన్నవాడు అర్జునుడు అన్న విషయం కర్ణుడికి తెలియదు. ఇప్పుడు తెలియకపోయినా అవకాశం వచ్చిందా లేదా, కాదనలేని సత్యం కదా. ఇప్పుడు అక్కడ కృపాచార్యులు వారు లేరు కాబట్టి యుద్ధం ఆపరు. ఒక్కసారి మొదట ఆపారు, జరిగితే ఏమయ్యుండేదో, జరిగితే ఏమయ్యుండేదో, ఎవరు గెలిచేవారు అన్న ఉత్కంఠ ఒకటి ఉండిపోతుంది కదా మనకి. ఇందులో మీరు సహజంగా ఆలోచన చేస్తే కర్ణుడికి సాధన చేసుకునే అవకాశం ఉంది ఇన్నాళ్ళు. అర్జునుడు ఆయన విలువిద్యా సాధన చేయడానికి అవకాశం లభించిందని చెప్పడానికి కూడా సావకాశం కథాపరంగా లేదు. కాబట్టి ఇప్పుడు కర్ణార్జునులకు యుద్ధం సంభవించింది. అర్జునుడిని కర్ణుడికి తెలియదు, కర్ణుడిని అర్జునుడికి తెలుసు. కానీ యుద్ధం అంటూ జరుగుతున్నప్పుడు ఎవరన్నది చూడరు కదా. అవతలవాడు తనని గెలిచేసే దగ్గరికి వచ్చేస్తున్నాడు అన్నప్పుడు ఓడించేయగలగాలి కదా. ఓడించేస్తే అర్జునుడిని కర్ణుడు గెలిచినట్టు. కానీ కర్ణుడు గెలవలేకపోయాడు అనుకోండి, బలం ఎవరిది ఎక్కువ అని తెలిసిపోతుంది, అర్జునుడిది. అలా ఎందుకు ఎక్కువైపోయి ఉండాలి, ఆయన నరుడు కనుక, ఈయన సహస్ర కవచుడు కనుక. ఆ బలం అలాగే ఎందుకు నిలబడాలి, ధర్మం వైపే అర్జునుడు ఉంటే అలాగే నిలబడుతుంది, పెరుగుతుంది. ఈయన అధర్మంతో నిష్కారణంగా అంటకాగిపోయాడు ఏ కారణానికైనా. కాబట్టి ఈయన బలం ఏమవుతుంది, తగ్గుతుంది. తగ్గడం ఏ రూపంలో తగ్గుతుంది, మరి సాధన చేత పెరగాలి, కానీ ఎందుకు తగ్గుతుంది, శాపముల చేత తగ్గిపోతుంది. అంటే కాలము కలిసి రాదు, ప్రయత్నం ఉంటుంది, కాలము కలిసి రాదు. కాలము కలిసి రావాలి, ప్రయత్నము ఉండాలి. అందుకే కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు రామాయణంలో. 2 కలిసి వస్తే ఫలం ఉంటుంది. కష్టపడి పొలం దున్నాడు, వాన పడలేదు, పంట పండుతుందా? పరిశ్రమ ఉన్నది, ఈశ్వరానుగ్రహం లేదు. పరిశ్రమ చేసినా తగ్గిపోవాలి అంటే అది తగ్గిపోవడానికి కావలసినటువంటి పరిస్థితులు రావాలి. ఆ పరిస్థితులు ఏ రూపంగా వస్తాయి, ప్రతికూలమై ప్రయత్నములు పెరగడానికి ప్రయత్నిస్తే తరిగిపోయేటట్టుగా శాపాలుగా వస్తాయి. అదే కర్ణుడి జీవితంలో జరిగిపోయింది. ఆయన కావాలని జరిగిందా, ఆయన కావాలని వెళ్ళాడా దుర్యోధనుడి వైపు? దురదృష్టవంతుడు, అనుకోకుండా వెళ్ళిపోవలసి వచ్చింది. అదే అలా నిలబడిపోయాడు స్నేహధర్మంతో, కానీ శక్తి మాత్రం తగ్గిపోతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది, కర్ణార్జునుల మధ్య. ద్రౌపదీ స్వయంవర ఘట్టంలో కర్ణుడు యుద్ధం ప్రారంభం చేస్తూ అర్జునుడితో, కురుపతి సూడగ కర్ణుడు నరుదాకెను, శల్యుడనిలనందను తాకెన్,
సరభసమున విస్మయమందిరి ధరణి దేవ మనుజ దేవ ప్రవరుల్. శల్యుడితో భీముడు యుద్ధం చేస్తున్నాడు, కర్ణుడితో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు అర్జునుడిని ఉద్దేశించి అన్నాడు, వీరుడగు నరునియేయు అపార శరామళుల నడుమ వారింపంగానేరక ఏటుడిగి మహాశూరుడు రాధేయుడు ఇంద్రజునకిట్లనియన్. అర్జునుడు వేసేస్తున్నటువంటి బాణములను మధ్యలో ఆపలేక కర్ణుడికి శక్తి సరిపోలేదు. యుద్ధంలో అర్జునుడిని నిగ్రహించలేకపోయాడు. నిగ్రహించలేక అర్జునుడి వంక తిరిగి ప్రశ్న వేశాడు. నా ఎదుర చక్కనై అనిసేయగా భార్గవునకును శచీవరునకును కౌంతేయుడకు విజయునకు కాక ఆయత భుజశక్తి వరుల కలవియ ధరణి. ఎవరయా నువ్వు? నాతో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు, నా ఎదురుగుండా నిలబడగలిగిన వాళ్ళు ముగ్గురే. ఒకటి, నిలబడితే మహానుభావుడు ఉన్నాడే పరశురాముడు నిలబడి యుద్ధం చెయ్యాలి నాతో. ఎందుకని పరశురాముడికి శిష్యరికం చేశాడు తర్వాతి కాలంలో. పరశురాముడి మీద గౌరవం అప్పుడే ఉంది కర్ణుడికి. పరశురాముడు అంతటి విలుకాడు, ధనుర్వేదం అంతా తెలిసిన్నవాడు, ద్రోణాచార్యుల వారికి ఇచ్చాడు కదా. కాబట్టి అంతటి ధనుర్వేద విద్యాపారంగతుడైనటువంటి పరశురాముడు నా ఎదురుగుండా నిలబడి యుద్ధం చెయ్యగలడు. లేదా దేవేంద్రుడు నిలబడి యుద్ధం చెయ్యాలి. కాదా మూడవ వాడు ఒక్కడే యుద్ధం చెయ్యాలి. ఎవరు? ఆయన కౌంతేయుడకు విజయునకు కాక కుంతీదేవి కొడుకైనటువంటి విజయుడు అర్జునుడు చెయ్యాలి. అంటే ఎక్కడో మనసులో పాండవుల మీద గౌరవం ఉంది, అర్జునుడి మీద ఆ నమ్మకం ఉంది. అది అర్జునుడిగా ఎదురుగుండా లేడు కాబట్టి అన్నాడు. అర్జునుడుగా ఉంటే అండం. ఎందుకనడు అంటే మనసులో ఎక్కడో ఆయన వేరు, ఆయన జీవన విధానం వేరు అని తెలుసు. కానీ పక్కవాడు ఉంటే ఎదురుగుండా ఆయనున్నా ఒప్పుకోడు, ఆయన్ని తక్కువ చేసే మాట్లాడతాడు. అది మాత్సర్యం కాకపోతే ఇంకోటి ఎందుకు అవుతుంది? అప్పుడు దాన్ని ఆ పేరుతో కాకపోతే ఏ పేరుతో పిలుస్తారు? అది లేకపోతే భారత యుద్ధం ఎలా నడుస్తుంది? కాబట్టి అది అలా ఉండిపోవాలంతే. అంటే నిజానికి కర్ణుడి మనస్సులో సదభిప్రాయం ఉందా లేదా? ఉంది. అర్జునుడు నాతో నిలబడి యుద్ధం చెయ్యగలడు, నువ్వేం చేస్తావంటాడు ఎదురుగుండా కనపడితే. మట్టు పెట్టేస్తానంటాడు. ఏ మాటకైనా అలా అనాలి. కానీ నాతో ఇలా నిలబడి చేస్తే అర్జునుడు చెయ్యాలంటాడు. ఎదురుగుండా అర్జునుడే ఉన్నారని తెలియకంటున్నాడు ఈ మాటలు. ఎదురుగుండా ఉన్నవాడు అర్జునుడిని యుద్ధం చేస్తూ కూడా గుర్తుపట్టలేకపోయాడు అలా బాణాలు వేస్తుంటే. అంటే దైవానుగ్రహం ఎటుంది అని చెప్పడానికి మళ్ళీ ఇంతకన్నా పెద్ద ప్రసంగాలు అవసరమా? కాబట్టి ఉరుల కలవీయ ధరణి, ఈ ముగ్గురులో ఇంకొకటి ఎవరైనా నాతో యుద్ధం చేయగలడాయా అని అర్జునుడిని తెలిస్తే ఇంత పెద్ద కితాబ్ ఇవ్వడు. తెలియక సంతకం పెట్టేస్తున్నాడు. పెద్ద కితాబ్ ఒకటి ఇచ్చేస్తున్నాడు, ఒక ధృమపత్రం ఒకటి బహూకరించేశాడు. ఆ తర్వాత తెలిసి సంతకం పెట్టిన వేళ్లు పీకేసుకుంటాడు. నీవు అప్రాకృత బలుడవు, నీ విక్రమమునకు విల్లు నేర్పునకు మహీదేవకులోత్తమ మిచ్చితి, నావుడు పార్థుండు కర్ణునకు ఇట్లనియన్. అర్జునుడితో అన్నాడు, నీ బలం సామాన్యమైన బలం కాదు, అప్రాకృత బలుడవు. నీది సామాన్యంగా మనుష్యులకుండే బలం కాదు. నీది ఏదో అప్రాకృతమైన బలం, మనుష్యులది కాదు, దేవతా సంబంధమైన బలం. అర్జునుడు ఎదురుగుండా అని కాకుండా చేస్తే అది ఏమిటో చెప్పగలడు. మనసు పక్షపాతం లేకుండా ఉండే అవకాశం ఉండాలి. అలాంటి అవకాశం భారతంలో వెంటనే ఇచ్చేశారు. యుద్ధం చేశారుగా ఇద్దరు ద్వంద్వ యుద్ధంలో. కాబట్టి అర్జునుడితో అంటున్నాడు, నీవు అప్రాకృత బలుడవు, నీ విక్రమమునకు విల్లు నేర్పునకు. నీ విక్రమం ఉంది అంటే పెరిగిపోవడం, ఉత్సాహంతో కమ్ముకొని రావడం యుద్ధంలో. అసలు ఆ విల్లు పట్టుకోవడం, ఆ బాణాలు వేయడం, అబ్బొబ్బొబ్బా మహీదేవకులోత్తమ మెచ్చితి. బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు, అందుకని మెచ్చుకున్నాను. నావుడు పార్థుండు కర్ణునకు ఇట్లనియన్. కంఠం పట్టైనా గుర్తుపట్టద్దండి. ఆ మాయ అంతే. మమ మాయా దురచ్చయ. ఆ ఈశ్వరుడి మాయని అతిక్రమించగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆ కృష్ణమాయ అందుకు వచ్చాడు అక్కడికి. అర్జునుడు అన్నాడు, ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, కానీ నే సర్వశాస్త్రాస్త్ర విద్యల గడు ప్రసిద్ధుండా
భూనుత బ్రహ్మతేజోధికుడా నిన్ను పోడిలో నోర్వగానున్న వీరుండా ఒండు తక్కిలోగక చక్క నిలుము. బాహ్యంలో ఈ పద్యం జరిగితే ఒకలా అర్థం వస్తుంది, ఇంకోలా జరిగితే ఇంకో అర్థం వస్తుంది. నువ్వు చెప్పిన వాళ్ళల్లో నేను ఎవరినీ కాను, కానీ సమస్త అస్త్రశస్త్ర విద్యలు నాకు తెలుసు, నాకు బ్రహ్మ తేజస్సు ఉంది. కాబట్టి నిన్ను యుద్ధంలో ఓడించడం నాకు పెద్ద విషయం కాదు. మాటలెందుకు, బాణాలి. ఇది ఎవరు ఎప్పుడన్నమాట. ఇప్పుడు ఎవరంటున్నారు? ఎవరు అమ్మో చాలా గొప్ప యుద్ధం, నువ్వే సామాన్యుడు కావు, అప్రాకృత బలుడు అని అంటున్నవాడు ఎవరు? మరే ఆ స్థానాలు అని అర్జునుడు అన్నాడు. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, అసలు ఏం మాట్లాడుకుంటా ఊరుకుంటే గొడవ తిరిగిపోతుంది కదా. ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, నువ్వు చెప్పిన వాళ్ళల్లో నేను ఎవరినీ కాను అని చెప్పడంలో ఖచ్చితంగా అబద్ధం చెప్పాడా లేదా? అబద్ధం చెప్తే మరి తేజోక్షయమే కదా. అలా ఎందుకు అసలు అన్నాం? నవ్వి ఊరుకుని బాణాలు ఇస్తే గొడవ వెళ్ళిపోవాలా ఎందుకన్నట్టు? కానీ దీన్ని విరిచి అనండి, ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, నువ్వు చెప్పిన వాళ్ళల్లో నేను ఎవరిని కానని నువ్వు అనుకుంటున్నావు. సరిపోయిందిగా. అర్జునుణ్ణి వాక్యాన్ని కొద్దిగా తిప్పితే అబద్ధం ఎక్కడ అన్నాడు? నిజమే అన్నాడు. అలా కాకుండా అనండి, నేను ముగ్గురులో ఎవరినీ కాను. కర్ణుడికి అలా అర్థమైంది, అర్జునుడు ఇలా అంటున్నాడని లోకానికి అర్థం అవ్వాలి. ఆయనకి అబద్ధం దోషం ఎక్కడ వచ్చింది? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.